హలో ఎవ్రీవన్. అభినయ్ దర్శన్ కేసు విషయంలో నాకున్న కొన్ని డౌట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలని ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను. నాకున్న డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ అభినయ్ దర్శన్ మరి తన మీద దాడి చేయించుకున్నాడని, అది నిజమైన దాడి కాదని, అది డ్రామా అని పోలీస్ వారు నిర్ధారించారు. దేనిని బట్టి నిర్ధారించారంటే, వారికి దొరికిన కొన్ని ఆధారాలను బట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో మరి ఒక ఆడియోని వాళ్ళు మరి ఫైండ్ ఔట్ చేశారు. ఆ ఆడియో మరి అభినయ్ దర్శన్ అది డ్రామా చేశాడనడానికి ఒక ఆధారంగా ఉంది. ఏంటి ఆ ఆడియో అని జూస్తే, అందులో మరి దాడి ఎలా చేయాలి? ఎక్కడికి రావాలి? ఈ విషయాలన్నీ అభినయ్ దర్శన్ తన మీద దాడి చేసిన వారికి మరి చెప్పినట్లుగా అందులో మరి ఆడియోలో తెలుస్తుంది. కానీ అందులో మనం చూస్తే ఆ ఆడియో అభినయ్ దర్శన్ ఆడియో కాదు. అభినయ్ దర్శన్ వాయిస్ కాదది. అది ఎవరు మాట్లాడారు? మరి అభినయ్ దర్శన్ కాకపోతే మరి ఇంకెవరు మాట్లాడారు? అనే విషయాలు మరి తెలియపరచలేదు. కాబట్టి అభినయ్ దర్శన్ వాయిస్ కానప్పుడు అది అభినయ్ దర్శనే ఆ ప్లాన్ ఇచ్చాడు, వారితో మాట్లాడాడు, తన మీద దాడి చేయించుకున్నాడు అనడానికి అది ఖచ్చితమైన ఆధారంలాగా కనిపించట్లేదు. తర్వాత విషయం చూస్తే 19వ తారీఖు మరి అభినయ్ దర్శన్ మీద పోలీస్ వారు మరి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్‌లో అన్నీ మత సంబంధమైన విషయాలే అందులో ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ యొక్క అభినయ్ దర్శన్ పాడేరు అనే నియోజకవర్గంలో మరి అక్కడ పాదయాత్ర చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మత ప్రచారం చేస్తున్నాడని, మీరు యేసు ప్రభువారిని నమ్ముకోకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని, వారిని బెదిరిస్తున్నాడని, ఇంకా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడని అభినయ్ దర్శన్ మీద ఆ గ్రామ సర్పంచ్ కేసు పెట్టినట్లుగా అందులో ఫైల్ చేశారు. కానీ చూస్తే అభినయ్ దర్శన్ ఆ హాస్పిటల్‌లో న్యూస్ ఛానెల్స్‌తో మాట్లాడుతూ ఇంకా తనకు తెలిసిన వారితో చెప్తూ, ఇది మతపరమైన దాడి కాదు. ఎందుకంటే నేను 3 నెలల నుంచి అక్కడ పాదయాత్ర చేస్తూ కేవలము అక్కడున్న సమస్యలు తెలుసుకుంటున్నాను. అక్కడున్న సమస్యలను అక్కడ వారు ఏ ఇబ్బందులు పడుతున్నారు, వారికున్న సమస్యలేంటి తెలుసుకొని, అక్కడున్నటువంటి అధికారులకి మరి ఆ విషయాలు తెలియపరుస్తున్నానని కానీ, ప్రశ్నిస్తున్నానని గాని చెప్తూ వచ్చాడు. ఎక్కడా గూడా నేను యేసుప్రభు పేరు గాని, మరి క్రిస్టియన్ అనే పేరు గాని ఏది ఎత్తలేదు. మతపరమైన బోధలెక్కడ చేయలేదు. కాబట్టి ఇది మతపరమైన దాడి కాదు అని అతనే చెప్పటం జరిగింది. అతను నీరు తోటపాలెంలో ఉన్నప్పుడు అక్కడ ఏ ఇంట్లో అయితే స్టే చేశాడో, ఆ ఇంటి ఓనర్ గూడా ఏమని చెప్పాడంటే, ఎప్పుడు గూడా మరి మతపరమైనటువంటి విషయాలేం తేలేదు. కేవలం రాజకీయ పరంగానే మా సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాడు. మా విషయాలు మరి అన్నిటిని గూడా తెలుసుకుంటూ మరి పాదయాత్ర చేస్తున్నాడని అతను చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు మరి ఏ విషయంగా అతను అరెస్ట్ అయ్యాడు? మరి ఎక్కడ అతను మరి డ్రామాగా తేలింది గాబట్టి అతను అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని, ఆ దాడి గురించి గాని అవి రాయకుండా మరి ఎఫ్ఐఆర్‌లో అన్నీ గూడా మతపరమైన విషయాలు రాయడం, అతను డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఈ విషయాలు రాయడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఎందుకలా రాశారు? ఉన్నది ఉన్నట్లుగా ఇతను మీద దాడి జరిగింది. అది ఒక డ్రామా మాత్రమే. అతను కావాలని డబ్బులిచ్చి మరి దాడి చేయించుకున్నాడు అని ఈ విషయాలను గురించి అందులో ఫైల్ చేయకుండా మతపరమైన విషయాలు రాయడంలో ఉద్దేశ్యం ఏంటనేది నాకున్నటువంటి రెండవ డౌట్. ఇంకా మూడో డౌట్ ఏంటంటే, మరి అభినయ్ దర్శన్ ఇది కేవలం మరి మనుషులను తానే పెట్టించుకొని వాళ్ళకి డబ్బులిచ్చి 10,000 ఇచ్చి మరి తనపై దాడి చేయమని చెప్పినట్లుగా మరి తెలుస్తుంది. ఆ విషయంలో అభినయ్ దర్శన్ వాళ్ళకి ఇది ఒక సినిమా షూటింగు. మీకు 10,000 డబ్బులిస్తాను. మీరు నా మీద దాడి చేయండి అని చెప్పటం జరిగిందని పోలీసు వారు చెప్తున్నారు. ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నాడు. ఎందుకంటే సినిమా షూటింగ్ అని చెప్పి. మరి సినిమా షూటింగ్ అయితే అక్కడ జరిగే అక్కడ అది దాడి ఆ ఫైట్ ఎలాగుంటదంటే దెబ్బలు తగలకుండా చేస్తారు. కానీ ఇందులో చూస్తే అభినయ్ దర్శన్‌కి మరి దెబ్బలు తగిలాయి. కుట్లు గూడా పడినాయి. మరి కాలుకి తొడ మీద 2 కుట్లు పడ్డాయి. అలాగే చేతికి కూడా గాయమైంది. మరి ఆ యొక్క బీర్ బాటిల్‌ని మరి దెబ్బలు తగిలేలాగా వాళ్ళెందుకు మరి వాడారు? దెబ్బలు తగిలేలాగా వాళ్ళెందుకు దాడి చేశారు? అభినయ్ దర్శన్ చెప్పిన విషయం ఏంటంటే, నన్ను పొట్టలో పొడవబోయారు. నేను పక్కకి తిరిగినప్పుడు అది నా తొడకి గుచ్చుకుంది. అక్కడ కుట్లు పడ్డాయి అని చెప్పాడు. అది నిజంగా సినిమా షూటింగ్ అయితే దెబ్బలు తగిలేలాగా దాడి చెయ్యరు. సినిమా షూటింగ్ అన్నప్పుడు ఏ దెబ్బలు తగలకుండానే వాళ్ళు ఆ యొక్క ఫైట్ చేస్తారు. అక్కడ కెమెరాలుంటాయి. ఇంకా అక్కడ అనేక విషయాలుంటాయి. కెమెరామాన్ ఉంటాడు. ఆ సెట్ అంతా చేసుకున్న తర్వాత యాక్షన్ అన్న తర్వాత మరి అక్కడ యాక్షన్ జేస్తారు.
ఇక్కడేమో ఏ కెమెరా లేకుండా ఎవరు ఏం చెప్పకుండా న్యాచురల్‌గానే మరి అంతా జరిగిపోయినట్లుగా ఉంది. కాబట్టి ఇది నాకున్నటువంటి కొన్ని డౌట్స్ అన్నమాట. ఈ వీడియో ద్వారా నాకున్న డౌట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలని మరి నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియోని చూసిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ ఆల్.